మనము ఇక్కడ బొమ్మలు ఏమేమిటి ఉన్నాయి ఇవన్నీ ఇది పిన్ను, ఇది ఆకు, ఇది బెలూను కదా, ఇది చెక్క ముక్క, ఇది మూల, ఇది బాటిల్ క్యాప్ కదా, ఇది చెంచా, ఇది బాల్, ఇది కట్టె కదా. దీంట్లో లేదు, తీసుకొద్దామా, చిన్న బాల్ లేదు కదా, చూద్దాము. అయితే ఈ క్రింది ఉన్న వాటిలో ఏవైతే నీళ్ళల్లో మునుగుతాయో మనం అవిట్లకే రైట్ పెట్టాలి. మనం ఒకసారి చూద్దాం నీళ్ళల్లో ఏవేవి మునుగుతాయో చూద్దాము. ఫస్ట్ ఈ పిన్ను ఉంది కదా, ఈ పిన్నుని వాటర్లో వేసి చూద్దాము. మునిగిందా తేలిందా మీరు చెప్పాలి. ఏమైంది? మునిగింది కదా. మునిగిందా? వాటర్లోనే కిందికి పోయింది కదా, మునిగింది. దానికి మనం ఏం చేయాలి? రైటు కొట్టాలి కదా. తర్వాత ఇక్కడ ఏం చేద్దాం మనం, ఇంకొకటి స్పూను చెంచా కదా, చెంచాను వాటర్లో వేద్దాము. ఏమైంది? వాటర్లో మునిగిపోతుంది కదా. ఇది కూడా, దీనికి కూడా మనము రైటు కొట్టాలి. తర్వాత ఇంకేమున్నది? ఇక్కడ ఆకున్నది కదా, ఆకును మనం ఏం చేద్దాము? వాటర్లో వేద్దాము. మునిగిందా తేలిందా? తేలింది కదా. దీనికి రైటు కొట్టద్దు కదా, ఇది తీసేద్దాం. తర్వాత ఇక్కడ ఇంకేమున్నది? బెలూన్ ఉన్నది కదా, బెలూన్ వాటర్లో వేద్దాము. మునిగిందా తేలిందా? అది తేలింది. దీనికి రైట్ కొట్టాలా? వద్దు కదా, రైట్ కొట్టద్దు. మునిగే వాటికే మనము రైట్ కొట్టాలి. తర్వాత ఇంకేమున్నది? ఇది మూల, మూల వేసి చూద్దాం వాటర్లో. మునిగింది కదా, మరి దీనికి రైట్ కొడదామా? కొడదాం దీనికి కూడా. తర్వాత ఏమున్నది? ఇక్కడ చెక్క ముక్క ఉన్నది, ఇది వాటర్లో వేద్దాం. ఇది మునిగిందా తేలిందా? తేలింది కదా, దీనికి రైట్ కొట్టద్దు కదా. తర్వాత ఇగో ఇక్కడ పేపర్ ఉన్నది, గిది ఇటు చూడండి. ఇగో గిట్టు మనం ఇగో ఇది పేపర్ ఉన్నది కదా, పైసలది పేపర్. ఇది నీళ్ళల్లో వేద్దాము. మునిగిందా? తేలింది కదా, తేలింది, మునగలేదు. ఇది కూడా, దీనికి కూడా రైటు కొట్టద్దు. ఇక్కడ ఇంకా పెద్ద మూల ఉన్నది, ఇది కూడా వేద్దాం వాటర్లో. మునిగింది కదా, దీనికి కూడా రైట్ కొట్టాలి. ఇదేంది? ఇది కాదు, ఇది ఒకటి ప్లాస్టిక్ది ముక్క. ఇది మునిగిందా తేలిందా చూద్దాం. తేలింది కదా, ఇది తేలింది. ఇప్పుడు మనము దీంట్లో దీనికి రైట్ కొట్టాలి, ఇంకా దీనికి రైట్ కొట్టాలి, ఇదానికి రైట్ కొట్టాలి, దీనికి రైట్ కొట్టాలి కదా. అది లేదు, చెక్క ముక్క లేదు, లేదు బాలు కదా, క్యాప్ కూడా లేదు. బాటిల్ క్యాపులు లేవా ఇక్కడ?